వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ వహీద్ హుసేన్ అన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను వినియోగంలోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని వెల్లడించారు. మొదటి అడుగుగా నెల్లూరులో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్కూల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 15 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్య రంగాలకు భూముల కేటాయింపు ద్వారా బోర్డుకు కూడా ఆదాయం వస్తుందన్నారు హుసేన్. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేశారు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి చాలా గగ్గోలు పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల మనము వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, అలాగే మన నారా లోకేష్ గారి సౌజన్యంతో, ఆయన యొక్క సపోర్ట్ తోటి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, మన ఈ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, వాళ్ళిద్దరు కూడా కృషి చేసి వక్ఫ్ బోర్డు ఆస్తిలో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ ఏదైతే నెల్లూరులో ఉందో దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడానికి సిఎస్ఆర్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నారు. ఇది మొట్టమొదటి ఒక మంచి పరిణామం.